తప్పుడు కేసుతోటి 14 రోజులు జైలుకు పంపించి ఈ తెలుగుదేశం కూటమి నాయకులు చునకానందం పొందుతూ ఉంటారు. మా వినుకొండ మాజీ శాసనసభ్యులు, మా కోఆర్డినేటర్, పార్టీ కోఆర్డినేటరు బ్రహ్మనాయుడు గారు, ఆయన 50 సంవత్సరాల నుంచి కూడా ఈ 2 రాష్ట్రాలలో కూడా వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ప్రజలందరికీ తెలుసు, ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా బ్రహ్మనాయుడు గారి మీద చిన్న ఎలిగేషన్ వచ్చిన పరిస్థితి కూడా ఎక్కడా లేదు. అలాంటి వ్యక్తిని ఈరోజు రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కొనలేక ఏదో రకంగా అన్పాపులర్ చేయాలి, ఈ కూటమి నాయకులు కుట్రబన్ని రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా హైదరాబాదు అక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి కొమ్మక్కై సంబంధం లేని కేసులో అన్యాయంగా దారుణంగా ఇరికించటం చాలా అన్యాయమైన విషయం. ఎందుకంటే ఎక్కడైనా మనందరం చూస్తూ ఉంటాం, ఎక్కడైనా ఒక ప్రాపర్టీ ఏదన్నా కొనుక్కోవాలనుకున్నా మనమైన సహజంగా మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎవరు మధ్యవర్తులు వస్తారు, ఈ ప్రాపర్టీ అమ్మటానికి ఉంది, మీరు కొనుక్కునే మాట అయితే కొనుక్కోమని అంటే దాంట్లో కొంత అడ్వాన్స్ ఇస్తాం. ఆ తర్వాత మనం ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మన కన్సల్ట్ ఆఫీసర్ తోటి ఎంక్వైరీ చేసుకుంటాం, అవి ఎక్కడ తనఖాలు ఉన్నాయా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి ఆ తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఎక్కడ ఈ బ్రహ్మనాయుడు గారి మీద కేసు పెట్టిన విషయంలో బ్రహ్మనాయుడు గారి బంధువు ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలనే ఆలోచనతో మాట్లాడడం జరిగింది మధ్యవర్తులతోటి. వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇచ్చారు, అది కూడా ఎక్కడా కూడా బ్లాక్ మనీ ఇచ్చి తెరచాటం చేసిన పరిస్థితి కాదు. వాళ్ళ బంధువుకు అవసరం అయితే ఈయన కూడా వైటే ఇచ్చాడు, రైట్ రాయల్గా అకౌంట్గా కొట్టాడు. అది ఎక్కడ ముసుగులో చేసిన పరిస్థితి కాదు. ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్లో కూడా ఆ అగ్రిమెంట్లో కూడా క్లియర్గా కూడా రాయించడం జరిగింది. ఎందుకంటే ఆ ల్యాండ్కు సంబంధించి ఒక ప్రైవేటు వ్యక్తులకి గవర్నమెంట్కి కోర్టులో ఆ ఇష్యూ నడుస్తుంది కాబట్టి దాంట్లో కూడా రాయించారు. ప్రభుత్వ పరంగా అన్ని క్లియరెన్స్ ఉంటేనే మేము ముందుకు పోతామని కూడా అగ్రిమెంట్లో రాయించారు. వీళ్ళు ఆ డాక్యుమెంట్ తీసుకొని కన్సల్ట్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి ఎంక్వైరీ కోసం వీళ్ళే వెళ్ళారు. ఇట్లా మా వాళ్ళు ఈ ప్రాపర్టీ ఒకసారి కొనుక్కోవాలనుకుంటున్నారు, ఒకసారి ఎంక్వైరీ చేయమని. అప్పుడు వాళ్ళకు తెలిసింది. కానీ ఎక్కడా కూడా అక్కడున్న ప్రైవేట్ ఆస్తులు గవర్నమెంట్ ఆస్తుల మీద పోయి కబ్జా చేయటం కానీ, లేకపోతే ఆ ల్యాండ్లో పోవటం కానీ, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవటం కానీ ఎక్కడా జరిగిన పరిస్థితి కాదు. కానీ కావాలని పెట్టి అక్కడున్న ఆఫీసర్స్ని మేనేజ్ చేసి అక్కడున్న కాంగ్రెస్ పార్టీతో వీళ్ళు కొమ్మక్కయ్యి ఏదో రకంగా బ్రహ్మనాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనతో తప్పుడు కేసు కోసం ఎక్కడో వేరే స్టేట్లో టెంపుల్కి పోతే అక్కడి నుంచి కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చిన పరిస్థితి. అంటే ఇంత సీన్ చేయాల్సిన అవసరం ఉంది అని అడుగుతా ఉన్నా. బ్రహ్మనాయుడు గారు ఏం తప్పు చేసినా అని అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఇది ఎవరెవరు చేశారో, దీని వెనకాల ఎవరున్నారో, ఏ ఆఫీసర్స్ ఉన్నారో ఖచ్చితంగా దానికి సంబంధించిన 100% మాకు క్లారిటీ ఉంది, ఎవిడెన్స్ ఉంది. ఏపీ నుంచి కూడా ఏ ఆఫీసర్స్ ఫాలోఅప్ చేశారు, దీని వెనక ఎవరున్నారని కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు బయట పెడతాం. ఖచ్చితంగా వాళ్ళు ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవిస్తారు. ఖచ్చితంగా ఏదైతే 70 సంవత్సరాల వయసులో వ్యాపార పరంగా, రాజకీయ పరంగా మచ్చలేని బ్రహ్మనాయుడు గారిని అన్పాపులర్ చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసేది ఈ కూటమి నాయకులు అదే చెయ్యాలని. ఏదో ఒకటి వాళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఏదైనా ఇష్యూ వస్తే డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి లైన్లో పెట్టుకుంటారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో చూస్తే మా మీద తప్పుడు కేసులు పెట్టారు.
ఇటు బ్రహ్మనాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టి లోపలికి పంపించారు. ఒక పక్క చిలకలూరుపేటలో చూస్తే మహిళను చూడకుండా తప్పుడు కేసులు పెట్టి ఈరోజు రజనీ గారిని కూడా కోర్టు ద్వారా కొంత రిలాక్సేషన్ తెచ్చుకుంటే అయినా కానీ ఈరోజు తప్పుడు కేసుల వల్ల చెయ్యని తప్పుకి ఒక మహిళను చూడకుండా ప్రతి వారం కూడా పోలీస్ స్టేషన్లు తిప్పి అవమానించే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, దీనికి ఇంతకింత ఖచ్చితంగా అనుభవిస్తారు. ఈరోజు ఈ కూటమి నాయకులకి చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నాం, మీరు చేతనైతే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. మీరు ఇచ్చిన ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో మీరు నిలబెట్టుకోండి. ప్రజల విశ్వాసాన్ని మీరు చూరగొట్టడం తప్పితే ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టి బెదిరిచ్చేసి అణిచివేయాలనే పద్ధతి కరెక్ట్ కాదు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ మధ్య నేను టీవీలో కూడా చూస్తూ ఉన్నాను, మరి రాజకీయ విశ్లేషణ పేరుతోటి కొంతమంది విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఏది అభివృద్ధి ఎజెండాతోటి చంద్రబాబు నాయుడు ఆయన ఒక సపరేట్ ఎజెండా, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఎజెండాతోటి పోతా ఉన్నారు అని కూడా నేను కొంతమంది డిబేట్లు చూస్తూ ఉన్నాం. అభివృద్ధి చేసిన ఈ రాష్ట్రంలో తక్కువ కాలంలో సంక్షేమం అమలు చేసిన అది జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. 100కి 1000% చెప్పగలను. అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా లాంటి విపత్తు వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని 17 మెడికల్ కాలేజీలు రావటం, అవి మొదలుపెట్టి కొన్ని కాలేజీలు పూర్తి చేయటం అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రతి గ్రామంలో నాడు నేడు ద్వారా స్కూల్స్ బ్రహ్మాండంగా కూడా డెవలప్ చేసి కొత్త బిల్డింగ్లు కట్టి పిల్లల్ని చదివిచ్చేసి అమ్మఒడి ద్వారా వాళ్ళని చదివించే కార్యక్రమం తీసుకున్నాం. ఈ రాష్ట్రానికి అది అభివృద్ధి కాదా, అది అసెట్ కాదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రతి గ్రామంలో సచివాలయం బిల్డింగ్ కానీ, రైతు భరోసా కానీ, హెల్త్ క్లినిక్లు బిల్డింగ్లు కట్టి ఇది ప్రభుత్వ ఆస్తి తయారు చేయటం, ఇది అభివృద్ధి కాదని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టింది ఆయన ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటా ఉన్నాడు, మోసం చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చెప్పుకుంటా ఉన్నాడు. చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం చేసినానని చెప్తాడా? ఒక అభివృద్ధి చేసినానని చెప్తాడా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు మొదలుపెట్టి కడతా ఉన్నాడు, ఒక 5 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాడు. ఇవి అభివృద్ధి కాదా, కనిపించట్లేదని అడుగుతా ఉన్నాను. ఈ విశ్లేషణ కూడా నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? నేను ఇది చేశాను, ఇది పూర్తి చేశానని చెప్పే ధైర్యం ఈ కూటమి నాయకులకు ఉంది అని అడుగుతా ఉన్నా. ఏదన్నా ఉంటే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో, వాళ్ళకున్న ఎల్లో మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ఒక్కొక్క జిల్లాలో కొంతమంది టార్గెట్ చేసి రోజు ఏమన్నా ఉంటే ఉన్నాయి లేని అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతాను ఈ కూటమి నాయకులు, మీరు సంక్షేమ కార్యక్రమాలు ఏమి చేయకుండా అబద్ధాలు ప్రచారం చేసి, క్రెడిట్ చోరీ చేసి, మోసం చేసి ఈరోజు మా మీదనే కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సూపర్ 6, సూపర్ 7 అన్నావు, ఇది అబద్ధం కాదా అని అడుగుతా ఉన్నాను. సూపర్ 6, సూపర్ 7 మేము సూపర్ హిట్ చేసినాన్ని మీరు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఏం చేశావు నువ్వు సూపర్ హిట్లో? అమ్మఒడి అన్నావు, తల్లికి వందనని పేరు మార్చావు తప్పితే అది అమ్మఒడిది నువ్వు కాపీ కొట్టావు, చోరీ చేసావు. కానీ అది పూర్తిగా ఇంప్లిమెంట్ చేసావంటే అది చేయలేదు. నిన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలు నువ్వు మోసం చేశావు. రైతు భరోసా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కీమ్ తీసుకొచ్చి డబ్బులు ఇస్తే దాని పేరు మార్చావు, 20,000 ఇస్తానన్నావు. అది పూర్తిగా ఇవ్వకుండా నువ్వు మోసం చేసావు. చేయూత ద్వారా, సంక్షేమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అక్కా చెల్లెలకు 18,000 ఇస్తే నువ్వు ఆడబిడ్డ నీదని చెప్పి ఏదో పేరు పెట్టేసేసి నెలకు 1,500 ఇస్తానని, సంవత్సరానికి 18,000 ఇస్తానని చెప్పి అది ఎగగొట్టావు. నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు నువ్వు ఇస్తానని చెప్పి
ఇవ్వకుండా అది ఎగ్గొట్టావు. ఇవన్నీ నీ సూపర్ 6లో భాగం కాదని అడుగుతా ఉన్నాను. ఇవన్నీ ఇవ్వకుండా నువ్వు మోసం చేసి అబద్ధాలు ప్రచారం చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టు కూడా ఈ పోలీసులను ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తా ఉన్నా. ప్రతి దానికి కూడా టైం వచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడే కాదు, పక్కనే గుంటూరులో రాంబాబు గారు ఇంటి మీద దాడి చేస్తారా? రాజధాని కోతవేడు దూరంలో అక్కడ ఇంటి మీద దాడి చేసి కనీసం 6 నుంచి 7 గంటలు బీభత్సం చేస్తావా? ఒక మంత్రి ఇది న్యాయమైన అడుగుతా ఉన్నాను. ఏం చంద్రబాబు నాయుడు మాట్లాడలేదా ఏకవచనంతో జగన్మోహన్ రెడ్డి గారిని? మీ ఎక్కడో కాదు, పల్నాడు జిల్లాలో ఇప్పుడున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు వచ్చి ఎట్లా మాట్లాడాడు? మేము అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఎట్లా మాట్లాడాడు? మేము ఆ రోజు మేము తలుసుకుంటే కనీసం పల్నాడు నుంచి బయటికి పోగలడా? ఈరోజు అచ్చెన్నాయుడు మాట్లాడతాడు, అనిత మాట్లాడుద్ది. అంటే ఇవన్నీ కనపడవా అని అడుగుతా ఉన్నాను. ఇవి కాకుండా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేస్తారు. మన విజయవాడలో ఒక కాపు కుర్రోడిని కేసులు ఉంటే చట్టపరంగా మీరు అరెస్ట్ చేయాలి, లేదా రిమాండ్ పంపించాలి, శిక్ష చేయించాలి, ఏదైనా చెయ్యాలి. అంటే ఒక కుర్రోడిని తీసుకుపోయి చంపేసి బూడిద కూడా కనపడకుండా చేస్తే ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఆ చనిపోయిన కుర్రోడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తల్లి యొక్క ఆక్రోషం చూడలేక ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే తప్ప అని అడుగుతా ఉన్నా. దాన్ని హేళన చేశారు. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని జనసేన ఎమ్మెల్యే నానాజీ పేరు పెట్టి అది ఇదేని మాట్లాడతాడా? ఇలాంటి లాంగ్వేజ్ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి నోటుకుంటూ వచ్చిందా? ఇలాంటి మాటలు కూటమి నాయకులు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, లోకేష్ మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గారు భార్యను ఉద్దేశించి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు మాట్లాడు. వాళ్ళు మాట్లాడి మేము మాట్లాడని ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడతారు, మా వాళ్ళు దానికి ఏదైనా కౌంటర్ ఇస్తే అది పెద్దది చేసి ఏదో ప్రచారం చేస్తారు. ఇది చాలా దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉంది. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పోలీసుల చేత ఎన్నో కాలం అణిచిపెట్టి ఉండలేరు. మొన్నే చూశారు, 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా రోడ్డు మీద వచ్చేసి ఏ రకంగా కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీశారో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంత సంఘీభాగం రోడ్డు మీదకి వచ్చారో అందరూ చూస్తూ ఉన్నారు. ఇలాంటి విషయాలు ఎక్కడెక్కడో జరిగితే నిన్న రాజధాని పోకూడదా? ఈళ్ళే దాడి చేసి రాళ్ళతో ఈళ్ళే కొట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉండలేని తప్పుడు ప్రచారం చేసి మా నాయకుల మీద కేసు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి పాపం పండింది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క చోట వాళ్ళే దాడులు చేస్తారు, పోలీస్ స్టేషన్లో కొడతారు. ఈ రోజుకు కూడా తెల్లారితే మాచర్ల కానీ గురజాల నియోజకవర్గంలో ఎక్కడ ఏ నాయకుడి మీద దాడి చేస్తారో, ఎవరిని కార్యకర్తను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేసి కొడతారో అని ఈ రోజుకు కూడా భయంగా ఉన్న పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది అని అడుగుతూ ఉన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీని చూడకుండా ప్రతి సంక్షేమ కార్యక్రమం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యేల దగ్గర నుండి కూడా ఇచ్చిన పరిస్థితి. అలాంటిది వ్యక్తిగతంగా కూడా అణిచివేయాలని చూసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతాను, బ్రహ్మనాయుడు గారు ఏం తప్పు చేసినారని అడుగుతా ఉన్నాను. ఎక్కడో తెలంగాణలో చిన్న ఇష్యూ జరిగితే అది సంబంధం లేని ఇష్యూలు మీరు కల్పించుకొని మీరు కేసు పెట్టి మీరు రిమాండ్ పంపించి 14 రోజులు రిమాండ్ పంపిస్తే ఈ సునకానందం పొందుతూ ఉన్నారు. దానివల్ల మీరు ఏమైనా సాధించారా అని అడుగుతూ ఉన్నారు. ఆయన రోజొకరు ఇప్పుడు టీవీలో చూస్తూ ఉన్నా, మీడియా ముందుకు వచ్చేసి పోటీ పడి మాట్లాడుతూ ఉన్నారు.
ఉండలేని అబద్ధాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని వాళ్ళ ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. వినుకొండకు సంబంధించి ఎమ్మెల్యే కానీ, ఆ మాజీ ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి మాటకి కూడా సమాధానం చెప్తాం. ఎట్లా చేయాలనేది వాళ్ళే కొన్ని పద్ధతులు మాకు కూడా నేర్పుతా ఉన్నారు. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా చెప్తాం. ఏదైతే ఈ కేసులు పెట్టారో ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారి మీద ఏదైతే తప్పుడు కేసు పెట్టారో ఖచ్చితంగా దాన్ని రీఎంక్వైరీ చేయిస్తాం టైం వచ్చినప్పుడు. దీనికి ఏపీ నుంచి రాజకీయ నాయకులు ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, అధికారులు ఎవరు ఫాలోఅప్ చేశారనేది కూడా ఆన్ రికార్డ్ మా దగ్గర ఖచ్చితంగా ఎక్కడికి పోయారని కూడా మా దగ్గర ఉంది. అవన్నీ బయటికి తీస్తాం. బ్రహ్మనాయుడు గారిని మానసికంగా ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టారో, అవమానపరచాలని చూశారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఎంటైర్ పార్టీ బ్రహ్మనాయుడికి అండగా ఉంటుంది. అన్ని విధాలా కూడా మేము పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మేము అందరం కూడా ఒకరికొకరు తోడుగా ఉంటాం. వాళ్ళు చేసే అబద్ధపు ప్రచారం కానీ, వాళ్ళ అన్యాయపు కేసులు కానీ ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. ఇలాంటి తప్పుడు కేసులకి, అబద్ధ ప్రచారాలకి మేము ఎక్కడా కూడా దడిసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎంటైర్ పార్టీ బ్రహ్మనాయుడికి అండగా ఉంటుందని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ కూటమి నాయకులకి, ఈ తెలుగుదేశం నాయకులకి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మానుకోండి. ఇలాగా చేసుకుంటూ పోతే ఇంతకు 10 ఇంతలు ఖచ్చితంగా మీరు అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికి చాలా తప్పులు చేశారు. తప్పు చేసిన ఏ నాయకుడిని కూడా, నోరు జారి మాట్లాడిన ఏ నాయకుడిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మాకంటూ టైం వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా మేమేందో చూపిస్తాం. మా కార్యకర్త కానించి నాయకుడి దగ్గర నుంచి ఎవరు అవమానపడ్డా, దెబ్బతిన్నా ప్రతి దానికి కూడా ఖచ్చితంగా ఎవరైతే బాధ్యతలయ్యారో వాళ్ళు సమాధానం చెప్పే రోజు త్వరలో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.